హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్లెస్ చాక్లెట్ చిప్ కుకీస్. చాక్లెట్ కుకీస్ లేదా చాక్లెట్ చిప్ కుకీస్ అంటారు. ఇవి ఎగ్ వేయకుండా చేస్తామండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి నేను ఒక హాఫ్ కప్ బటర్ తీసుకున్నాను. ఇది రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. ఈ బటర్ మరి మెత్తగా మెల్ట్ అయినట్టు ఉండక్కర్లేదు, అలాగని గట్టిగా ఉండకూడదు. మనకి ఈజీగా హ్యాండిల్ చేసుకునేటట్టు ఉండాలి. అందులోనే హాఫ్ కప్ పంచదార. బటర్ ఎంత తీసుకున్నామో అంత పంచదార తీసుకోవాలి. ముందు బటరు పంచదార రెండు బాగా కలుపుకోవాలి. పంచదార కరిగిపోయినట్టు మాత్రం అవ్వదండి. బటర్తో బాగా మిక్స్ అయితే సరిపోతుంది. బాగా కంబైన్ అయినట్టుగా అయిపోవాలి. పంచదార కరగకపోయినా పర్వాలేదు, బేక్ చేసినప్పుడు మెల్ట్ అవుతుంది. ఇలా పంచదార బటరు బాగా కలిసిపోయిన తర్వాత పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. పావు టీ స్పూన్, అలా మెజరింగ్ స్పూన్స్ లేకపోతే మనం రెగ్యులర్గా వాడుకునే స్పూన్లో కొంచెం ఒక 6 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఎసెన్స్ వేసేసిన తర్వాత పావు కప్ లేదా 2 టేబుల్ స్పూన్స్ పాలు, పచ్చివైనా పర్వాలేదు, కాగి చల్లారి ఉండాలి. రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. కొంచెం సాఫ్టెన్ అవుతుంది బటర్. అది ఎక్కడ ఉండలేకుండా యూనిఫామ్గా ఉండేటట్టు దీన్ని బాగా కలిపేసేసేయాలి. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత దీనిలో మైదా అండ్ కోకో పౌడర్ లేదా చాక్లెట్ పౌడర్, షుగర్ లేకుండా ఉండేది, అన్స్వీటెన్ అంటారు, షుగర్ లేకుండా ఉండే చాక్లెట్ పౌడర్ వేసుకోవాలి. మైదా 1 కప్ తీసుకోవాలి. అంటే షుగర్ కన్నా డబుల్ రేషియోలో మైదా తీసుకోవాలి. షుగర్ హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి బటర్ కూడా హాఫ్ కప్పే తీసుకుంటాము. మైదా మాత్రం డబుల్ రేషియో, అంటే 1 కప్ రేషియోలో తీసుకుంటాము. అలాగే ఒక పావు కప్పు కోకో పౌడర్ లేదా చాక్లెట్ పౌడర్ అంటారు, అది తీసుకుంటాము. పావు టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. ఈ 3 కలిపి ఒకసారి జల్లెడ పట్టినట్టుగా పట్టుకోవాలండి. కొంచెం గ్రాన్యూల్స్ లాగా, అంటే కొంచెం ఉండకట్టినట్టు పిండి ఏమైనా ఉంటే అది కూడా మెత్తగా అయిపోతుంది. అలాగే బాగా కలుస్తాయి 3. ఎప్పుడూ కూడా బేకింగ్ చేసేటప్పుడు ముందర వెట్ ఇంగ్రీడియంట్స్ కలిపి పక్కన పెట్టుకొని, తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ సపరేట్గా కలుపుకొని 2 కలిపి బేక్ చేసుకోవాలి. బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదండి. అందుకోసరంగా ముందర డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా వేసేసి బాగా కలిపేసిన తర్వాత చేత్తోనే పిండి కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా మన చపాతీ పిండిలాగా, పూరి పిండిలాగా కలిసిపోతుంది. ఈ పిండిని మరీ ఎక్కువగా మర్దన చేయకూడదండి. చపాతీ పిండికి అలా మర్దన చేసినట్టు చేయకూడదు. జస్ట్ అన్నీ కూడా కలిసిపోవాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ కంబైన్ అయిపోవాలి, అంతవరకే. ఇది కుకీస్ కాబట్టి మనం ఇలా చేత్తోనే కలిపేసేయచ్చు. పూర్తిగా కలిసిన తర్వాత చాక్లెట్ చిప్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడతారనుకుంటే ఎక్కువ వేసినా పర్వాలేదు. నేను ఇందులో ఒక హాఫ్ కప్ దాకా వేసానండి. వేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసాను. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత మనం ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రేకి చక్కగా బటర్ అప్లై చేసేసుకోవాలి. అలా బటర్ అప్లై చేయడం వల్ల కుకీస్ అంటుకుపోకుండా చక్కగా బేక్ అవుతాయి. బేక్ అయిన తర్వాత వచ్చేస్తాయి కూడా. నేను 1 టేబుల్ స్పూన్ మెజర్ తీసుకొని కుకీ డో తీసుకొని దాంతో కుకీస్ తయారు చేశానండి. చేసి ఈ ప్లేట్లో సెట్ చేసి పెట్టేసుకోవడమే. లేదు మన దగ్గర కుకీ కటర్ ఉంటే అది యూస్ చేసైనా చేసుకోవచ్చు. నా దగ్గర కుకీ కటర్ లేదు, సో అందుకని నేను ఇలా చేశాను. పైన కొంచెం డెకరేషన్ కోసరంగా మళ్ళీ ఒక 2-3 చాక్లెట్ చిప్స్ పెట్టాను. ఒక్కొక్క కుకీకి మధ్యలో గ్యాప్ మాత్రం ఉండాలండి. బేక్ అయినప్పుడు అవి చక్కగా స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అవడానికి ప్లేస్ ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న కుకీస్ని మైక్రోవేవ్లో పెట్టి బేక్ చేసుకోవడమే. మైక్రోవేవ్ ఓవెన్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని బేక్ చేసుకోవాలి. లేదు ఓవెన్ లేదు అంటే స్టవ్ మీద అయినా కూడా బేక్ చేసుకోవచ్చు. ముందరగా ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి.
కన్వెక్షన్ మోడ్లో పెట్టి స్టార్ట్ బటన్ని 2 సార్లు ప్రెస్ చేస్తే ప్రీహీట్ అవుతుంది. ప్రీహీట్ అయిన తర్వాత 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 10 to 12 మినిట్స్, నా ఓవెన్లో 10 to 12 మినిట్స్ టైం సరిపోయిందండి. ఓవెన్ బట్టి ఈ టైమింగ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతే, చాక్లెట్ చిప్ కుకీస్ రెడీ అయిపోతాయి. ఒక 10 నిమిషాలు, పావు గంటలో రెడీ అయిపోతాయి. ఓవెన్లోంచి తీయగానే కొంచెం మెత్తగా అనిపిస్తాయి. కొంతసేపు అయిన తర్వాత, చల్లారిన తర్వాత గట్టిగా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పాలతో పాటు తీసుకోమంటే పాలు కూడా వదలకుండా తాగేస్తారు. ఓవెన్ లేకుండా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో త్వరలోనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.